తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి హెచ్ఈటి బ్యాచ్ నెంబర్ 1 మరియు 2కి సంబంధించి 95 డైలీ టెస్టులు, మొత్తం 15 వీక్లీ గ్రాండ్ టెస్ట్లతో దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. వీరికి కొనసాగింపుగానే రివిజన్ టెస్ట్ అనేది మొదలుపెట్టడం జరిగింది. రివిజన్ టెస్ట్ నెంబర్ 5 అనేది మొత్తం 5 వరకు మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది. వీటన్నిటిని కూడా మీ అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం 5వ తరగతికి సంబంధించి తెలుగుకి సంబంధించి కంటెంట్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ వీడియోలో మనం తెలుగు 5వ తరగతికి సంబంధించి స్వతంత్రోత్సవం, తెలివైన జవాబు, సహవాసం ఈ పాఠాలను మనం కంప్లీట్గా చర్చించబోతున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ అనేది వస్తుంది. 5వ తరగతిలో మొదటి పాఠం స్వతంత్రోత్సవం. స్వతంత్రోత్సవం పాఠం చెప్పుకునే ముందు గతంలో ఈ పాఠం నుంచి వచ్చిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. స్వతంత్రోత్సవం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం దేశభక్తి. స్వతంత్రోత్సవం పాఠ్యభాగం రచించిన కవి యొక్క బిరుదు ఏమిటి? కవి యొక్క బిరుదు తెలియాలంటే ముందు కవి తెలియాలి. కవి పేరు వేదుల సత్యనారాయణ శాస్త్రి. బిరుదు గౌతమి కోకిల. ఈ విధంగా ప్రశ్నలు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా మనం చూసినట్టయితే ఈ యొక్క గేయంలో ఉండే పంక్తులు ఇస్తారు. ఆ పంక్తులు ఏ పాఠంలోంటివి లేదా పంక్తులు కొన్ని ఇచ్చి దీనిని ఏకవి రాశారు. ఈ విధంగా ఉంటాయి. మనం ఒకసారి ఈ పాఠ్యాంశాన్ని చర్చించుకునేటప్పుడు ఈ ప్రశ్నలు ఎలా వచ్చాయని చెప్పి ఒకసారి గమనిద్దాం. ముందుగా స్వతంత్రోత్సవం. స్వతంత్రోత్సవం అనేది మనకు కవి చూసినట్టయితే వేదుల సత్యనారాయణ శాస్త్రి. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు గౌతమి కోకిల. ఇది మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా 100 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో బానిసత్వంలో ఉన్న మన దేశానికి ఎందరో వీరుల త్యాగఫలంగా స్వతంత్రోత్సవం సిద్ధించింది. ఆనాటి రాత్రి అనగా 1947 ఆగస్టు 15వ తేదీ గౌతమి కోకిల బిరుదు కలిగిన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు స్వతంత్రోత్సవం సందర్భంగా భారత విజయాన్ని చాటండి అని పాడిన గేయం ఇది. ఒకసారి గేయం చూద్దాం. పవిత్ర భారత సవిత్రి కోహో స్వతంత్రోత్సవం సాగింది, లాల్ కిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనం ఎగిరింది. ఈ యొక్క గేయంలో చూసినట్టయితే ముందుగా దీని అర్థాలు చూద్దాం. పవిత్ర అంటే అర్థం ఏమిటంటే పారిశుద్ధ్యం, పావనం, స్వచ్ఛమైనది. సవిత్రి అనే అర్థం చూసినట్టయితే తల్లి, మాత అనే అర్థాలు వస్తాయి. లాల్ ఖిల్లా అనే అర్థం చూసినట్టయితే లాల్ ఖిల్లా అంటే ఎర్రకోట అనే అర్థం వస్తుంది. కేతనం అంటే జెండా అనే అర్థం వస్తుంది. ఈ యొక్క గేయానికి ఒకసారి అర్థాన్ని చూద్దాం. పవిత్ర భారత మాతకు జయహో స్వతంత్రోత్సవం సిద్ధించిన సందర్భంగా దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట పైన అశోక చక్రంతో ఉన్న మన 3 రంగుల జెండా ఎగరవేశారు. మరి రెండవ పంక్తిని చూద్దాం. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి స్వతంత్ర భారత జయ పతాకాను సోదల్లారా మ్రొక్కండి. ఇందులో ముందు మనం అర్థాలు చూద్దాం. తడవక అంటే ఏమిటంటే ప్రస్తావింపక అనే అర్థం వస్తుంది. మరియు పతాకం అని అంటే మనకు జెండా అనే అర్థం వస్తుంది. ఈ యొక్క గేయాన్ని చూద్దాం. ఒక అర్థాన్ని ఒకసారి గమనిద్దాం. ఓ సోదరులారా గతాన్ని వదిలిపెట్టండి. గతాన్ని వదిలిపెట్టండి. మతాలకు అతీతంగా ద్వేషాన్ని, రోషాన్ని మరవండి. స్వతంత్ర భారతదేశానికి చెందిన విజయ పతాకాన్ని ముక్కండి. దీనికి ఈ అర్థం వస్తుంది. ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి అనే గేయ పంక్తులు కలిగిన పాఠ్యభాగం ఏమిటి అనే ప్రశ్న అనేది వస్తుంది. ఇది మనకు స్వతంత్రోత్సవం సమాధానం. ఈ గేయ పంక్తులు ఎన్నో తరగతులు ఉన్నాయి అని చెప్పి కూడా రావచ్చు. 5వ తరగతిలో ఉన్నాయి. దీని యొక్క కవి చూస్తే వేదుల సత్యనారాయణ శాస్త్రి మరియు బిరుదు గౌతమి కోకిల. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెత్తురు లోడ్చిన సత్తువ లూడ్చిన పిశాచదాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలోదండి.
ఇందులో మనం ముందుగా మీనింగ్స్ చూద్దాం. సత్తువ అంటే శక్తి. ఇక్కడ మనం దీనికి చూసినట్టయితే అర్థాన్ని చూసినట్టయితే బ్రిటిష్ వారు మన నెత్తురు పీల్చి శక్తిహీనులుగా చేశారు. ఈ బ్రిటిష్ పిశాచాల నుంచి మనకు విముక్తి లభించిందని, బానిసత్వం తొలగిందని ప్రపంచమంతా చాటాలి, మన స్వతంత్ర సంఘాన్ని పూరించాలి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ తర్వాత గేయాన్ని చూసినట్టయితే పౌరులు మ్రందిన కారాలు కుందిన స్వతంత్ర యోధుల స్మరించుకుంటూ ముద్రశ్రు తర్పణ హృదంబు జార్పణ సోదరులారా చెయ్యండి. ఇక్కడ చూసినట్టయితే కారల అనే అర్థాన్ని చూసినట్టయితే కారల అంటే చెరసాల అనే అర్థం వస్తుంది. కుందు అంటే శోకించు అనే అర్థం వస్తుంది. హృదంబుజార్పణ అంటే అర్థం హృదయం అనే అంబుజాన్ని సమర్పించాలి అనే అర్థం అనేది వస్తుంది. దీనికి ఒకసారి అర్థాన్ని చూద్దాం. సోదరులారా, స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన జైళ్ళల్లో మగ్గిన వీరుల గురించి తలుచుకోవాలి. వీరికి ఆనందంతో కూడిన కన్నీళ్లను అంటే ఆనంద బాష్పాలను మనస్ఫూర్తిగా అర్పించాలి అని మనకు ఇది తెలియజేస్తుంది. తర్వాత మనం చూసినట్టయితే అమోఘ శక్తుల సమీకరించుక సమస్త భారత సమైక్యమించుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. ఇక్కడ మనం చూసినట్టయితే హిమాద్రి మొదలు కుమారి వరకు అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అనే అర్థం వస్తుంది. దీని యొక్క అర్థం చూసినట్టయితే మనకున్న అమోఘ శక్తులను సమీకరించుకోవాలి, హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు మన భారతీయులంతా ఐక్యంతో భారత విజయం గురించి పాడాలి అనే అర్థం వస్తుంది. ఈ యొక్క మొత్తం పాఠ్యాంశం యొక్క ఒకసారి చూసినట్టయితే ఈ పాఠ్యాంశం మొత్తం కూడా ఎప్పుడు రాశారు, మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు రాశారు. 1947 ఆగస్టు 15వ తేదీ గౌతమి కోకిల బిరుదు కలిగిన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈ స్వాతంత్రోత్సవం సందర్భంగా భారత విజయాన్ని చాటండి అని పాడిన గేయం ఇది. అంటే ఇందులో మనకు మొత్తం కూడా ఏదైతే విజయం సాధించింటారో అది మొత్తం కూడా దేశంలో, మన ప్రదేశంలో, విశ్వవ్యాప్తంగా మొత్తం కూడా చాటండి అని చెప్పి మొత్తం మీనింగ్ దీంట్లో వస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలన్న అర్థం కూడా దీంట్లో వస్తుంది. కవి వేదుల సత్యనారాయణ శాస్త్రి, బిరుదు గౌతమి కోకిల. మనం ఇందులో చూసినట్టయితే సరోజిని నాయుడు గురించి ఇచ్చారు. భారతీయులుగా జీవించడం అలవర్చుకోండి, స్వదేశీ భావనలు పెంచుకోండి అని చెప్పి మనకు చెప్పినది సరోజిని నాయుడు. తర్వాత మనకు రెండవ పాఠం చూసినట్టయితే తెలివైన జవాబు. తెలివైన జవాబులో మనం ఒకసారి చూద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు వచ్చే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వారికి నేను 1000 బంగారు కాసులు ఇస్తాను అని చెప్పి రాజుగారు ప్రకటించారు. అందరూ అనుకున్నట్టే పున్నమి రోజు వచ్చింది. చాలామంది జనాలందరూ కూడా ఆ యొక్క రాజధానికి చేరుకొని రాజు చెప్పే ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజుగారు ప్రకటించిన మొత్తం 1000 బంగారు కాసులు కాబట్టి. ఇది ఇలా ఉండగా రాజుగారు ఒక ప్రశ్న వేయడం మొదలుపెట్టారు. మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వంటవారిని పిలిపించి చేయమని చెప్పింది. అప్పుడు మహారాణి గారు వంటవారికి ఏం చెప్పిందంటే బాగా మసాలా వెయ్యి అని చెప్పింది. కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు సన్నేకల్లు మీద మసాలా నూరుతున్నాడు. సన్నేకల్లు అంటే నూరేరాయి అని అర్థం. వంటవాడి కూతురు ఉయ్యాల్లో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర తన కొడుకు నీళ్లతో బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఆ వాటర్ అంతా నీరంతా కూడా మంటల మీద పడి ఆ మంటలు ఆరిపోతున్నాయి. అది చూసి వంటవాడికి ఎంతో కోపం వచ్చింది. దీన్ని వంటవాడి యొక్క భార్య చూసి వాడి కొడుకుతో, ఒరేయ్, నీవు పొయ్యి దగ్గర ఏం పనిరా, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని చెప్పి వాడిని పట్టుకొని దూరంగా లాగింది. అయితేనేం గుత్తొంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహా ఆనందపడింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించాడు. అప్పుడు రాజు చెప్పారు, కథ విన్నారు కదా, ఇప్పుడు రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది అని చెప్పి ప్రశ్న వేశాడు. ఇక్కడ రాజుగారు తన యొక్క 60 సంవత్సరాల ఉత్సవంలో ఏమని ప్రకటన చేశాడు, 1000 బంగారు కాసులు ఇస్తానని చెప్పి
ప్రకటన చేశాడు. కథలో ఇప్పుడు రాజు ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఎన్ని బంగారు నాణ్యాలు రాణిగారు ఆ వంటవాడికి ఇచ్చిందని చెప్పి క్వశ్చన్ చేశాడు. అందరికి కూడా అర్థం కాలేదు. కానీ అక్కడ 5వ తరగతి చదివే వెన్నెల, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వెన్నెల అనేది తెలివైన జవాబులో వస్తుంది. తెలివైన జవాబు వెన్నెల వచ్చి చెప్తుంది, రాజుగారు జవాబు నేను చెప్తాను. మహారాణి గారు వంటవాడికి 1116 బంగారు నాణ్యాలు ఇచ్చారు అని చెప్పారు, బంగారు కాసులు ఇచ్చారు అని చెప్పి వెన్నెల చెప్పింది. అప్పుడు రాజుగారు సరైన సమాధానం చెప్పావు అని చెప్పి దగ్గర తీసుకున్నాడు. తను ప్రకటించిన 1000 బంగారు నాణ్యాలు కాసులు ఇచ్చేశాడు. అప్పుడు మహారాజు గారు వెన్నెలను జవాబు ఎలా చెప్పగలవా అమ్మా అని చెప్పి అడగ్గా ఆమె చెప్పింది. మనం ఆ యొక్క రాజుగారు చెప్పిన కథలో గమనించినట్టయితే, మసాలా 1000 ఉంది, సన్నేకల్లు మీద మసాలా నూరుతున్నాడు అనే దాంట్లో నూరు ఉంది. పాప ఉయ్యాల్లో పడుకొని నిద్ర లేచి ఏడుస్తుందిలో 7 ఉంది. పొయ్యిలో పడ్డామంటే నీకు చావు మూడుతుందిలో 3 ఉంది. ఇదంతా కలిపితే 1116 అని చెప్పి ఆ వెన్నెల సరైన సమాధానం చెప్పింది. అందరూ వెన్నెలని చప్పట్లతో అభినందించారు. ఇందులో మనం చూసినట్టయితే ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి? రాజుగారు ఏ ఉత్సవంలో ప్రజలకు 1000 బంగారు కాసులు ఇస్తామని చెప్పారు? తన 60 ఏళ్ళ ఉత్సవంలో. ఎన్ని బంగారు కాసులు ఇస్తా అన్నారు? 1000 బంగారు కాసులు. తర్వాత మహారాణి వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? తెలివైన జవాబు మొత్తం కాసుల గురించే. రాజు ఇస్తానని చెప్పింది 1000 బంగారు కాసులు, మహారాణి వంటవాడికి ఇచ్చింది మాత్రం 1116 బంగారు కాసులు. మహారాజు వెన్నెలాకి ఇచ్చింది 1000 బంగారు కాసులు. రాజుగారి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పింది వెన్నెల. ఈ విధంగా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇక మన సందర్భాన్ని చూసుకున్నట్టయితే, ఒరే నీకు పొయ్యి దగ్గర పనేముందిరా, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మోడుతుంది అని చెప్పి ఎవరితో అన్నారు? ఎవరితో అన్నారంటే, తెలివైన జవాబులో ఉన్న వంటవాడి భార్య తన కొడుకుతో చెప్పింది. ఏ సందర్భంలో చెప్పింది? అతడు నీళ్ళతో ఆడుకున్నప్పుడు ఆ నీళ్లు ఆ మంట పైన పడి ఆరిపోతున్నాయి. అందుకోసం ఈ సందర్భంగా ఆమె ఆ విధంగా చెప్పింది. రెండవ పాఠం చూసినట్టయితే సహవాసం ప్రక్రియ, కథనం, ఇతివృత్తం, మానవ సంబంధాలు. ఈ యొక్క పాఠ్యభాగంలో మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మార్పు వస్తుందని, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారట అనే సామెతను నిరూపించడం జరిగింది. ఈ యొక్క సహవాసం పాఠ్యభాగం గురించి ఒకసారి చర్చిద్దాం. రంగాపురం అనే గ్రామంలో ఉన్న ఒక పెద్ద మోతుబారి రైతు. మోతుబారి అంటే గొప్ప సంపద, పేరు, పలుకుబడి కలిగిన వారు. ఈ మోతుబారి రైతు పేరు పరందామయ్య. పరందామయ్యది పెద్ద కుటుంబం. ఈ యొక్క పెద్ద కుటుంబంలో తనకిద్దరు కొడుకులు ఉన్నారు. ఈ యొక్క కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఉంటారు. మనవళ్ళు చూస్తే 2. ఒకరి పేరు నరేష్, అతని పేరు రాజేష్. నరేష్ 9వ తరగతి చదువుతూ ఉంటాడు. రాజేష్ 2వ తరగతి చదువుతూ ఉంటాడు. నరేష్ చాలా మితభాషి అంటే తక్కువగా మాట్లాడేవాడు. అదే మనకు రాజేష్ మాటకారి అంటే ఉపాయంగా మాట్లాడేవారు. వసపిట్టలా వాగుతూనే ఉండేవాడు ఎవరంటే రాజేష్. మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. వసపిట్టలా వాగుతూ ఉండేవాడు ఎవడు? రాజేష్ 8వ తరగతి చదువుతున్నాడు. 2వ తరగతి. రాజేష్ 2వ మనవడు, 2వ తరగతి రాజేష్. పెద్ద మనవడు పేరేమిటి? నరేష్. పెద్ద మనవడు ఎన్నో తరగతిలో చదువుతున్నాడు? 9వ తరగతి. ఇది ఇలా ఉండగా 2 మనవరాలు ఉన్నారు. పెద్ద మనవరాలి పేరు ఏమిటంటే, పెద్ద మనవరాలి పేరు హరిత. 2వ మనవరాలి పేరు సౌజన్య. హరిత 7వ తరగతి చదువుతుంటుంది. సౌజన్య 5వ తరగతి చదువుతూ ఉంటుంది. సౌజన్య చాలా చురుకైనది, చాలా తెలివైనది, అన్నింటిలో కూడా ముందుంటుంది. పరందామయ్య గారి దగ్గరికి చాలామంది కూడా తమ సమస్య చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ సమస్యని పరందామయ్య గారు పరిష్కరిస్తూ ఉంటారు. తనకు తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే పరందామయ్య గారి ఇంటికి ఎవరైనా వస్తే సౌజన్య ముందుగానే వెళ్ళి, నమస్కారం అండి, కూర్చోండి అని మర్యాదగా ఆహ్వానిస్తుంది. ఇదంతా గమనించిన వారందరూ కూడా
అచ్చం తాతలాగే పరంధామయ్య గారి లాగే మాట్లాడుతున్నావమ్మా, ఏం పలకరింపు, ఏం మర్యాద, నిన్ను చూస్తే మీ తాతయ్యను చూసినట్టే ఉంటుందని చెప్పి అనేవారు. ఇక్కడ క్వశ్చన్ ఫేమ్ అవుతుంది. అచ్చం తాత పరంధామయ్య గారిలాగే ఉన్నారు, మాట్లాడుతున్నావమ్మా, ఏం పలకరింపు, ఏం మర్యాద, నిన్ను చూస్తే మీ తాతయ్యను చూసినట్టే ఉంది అని చెప్పి ఎవరు ఎవరితో అనేవారు అంటే పరంధామయ్య గారి ఇంటికి వచ్చిన వారంతా సౌజన్యాన్ని చూసి అనేవారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సౌజన్యన హరితాన, సౌజన్యాన్ని చూసి అనేవారు. సౌజన్య 5వ తరగతి చెందిన అమ్మాయి. ఒకరోజు పరంధామయ్య గారు ఇంట్లో ఉన్నప్పుడు పరంధామయ్య దగ్గరికి రామయ్య అనే వ్యక్తి యాదయ్య అనే పెద్ద మనిషిని అనే వ్యక్తిని తీసుకొని వచ్చాడు. అప్పుడు పరంధామయ్య గారు వాళ్ళు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. రామయ్యను చూడంగానే, రామయ్య బాగున్నావా, ఎవరితోనూ అని చెప్పి అడిగాడు. అప్పుడు రామయ్య పరంధామయ్య గారితో, ఇతని పేరు యాదయ్య, నా దగ్గరి బంధువు, ఒట్టి అమాయకుడు, నోట్లో నాలుగు లేని మనిషి, ఎవరు మాట్లాడినా బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు తప్ప ఓ మాంటామంతి కూడా ఉండదు, లౌక్యం అస్సలే తెలియదు అని చెప్పి చెప్తారు. లౌక్యం అంటే అర్థం ఏంటంటే వ్యవహారం తెలిసినవాడు. అలాగే రామయ్య పరంధామయ్య గారితో, మీరే ఇతనికి ఓ దారి చూపిస్తారని చెప్పి తీసుకొచ్చాను అని అన్నాడు. అప్పుడు పరంధామయ్య గారు రామయ్యతో, ఇదిగో రామయ్య, యాదయ్యను కొంతకాలం మా ఇంట్లో ఉంచు, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట. మా రాజేష్ సౌజన్యాలు చారు ఇతన్ని దారిలో పెట్టడానికి, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీతను ఖచ్చితంగా మారతాడు, నువ్వు నిశ్చితంగా వెళ్ళిరా అని చెప్పి రామయ్యకు భరోసా ఇచ్చినవారు పరంధామయ్య. బెంగ అంటే అర్థం ఏంటంటే బాధ, వెలితి, మనసులో దిగులు. అప్పుడు రామయ్య సంతోషంగా పరంధామయ్య ఇంట్లో యాదయ్యను వదిలేసి వెళ్ళాడు. యాదయ్యను పరంధామయ్య గారు ఇంట్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేశాడు. అదే కాకుండా అందరి తనతో చాలా కలివిడిగా ఉండాలని చెప్పి పరంధామయ్య గారు చెప్పారు. ఆ రోజు నుంచి యాదయ్య పరంధామయ్య యొక్క ఇంట్లో మనిషి అయిపోయాడు. ఇదిలా ఉండగా సౌజన్య యాదయ్యతో చాలా చనువుగా ఉండేది. యాదయ్యకు కూడా సౌజన్య అంటే చాలా ఇష్టం. సౌజన్య యాదయ్య యొక్క అమాయకత్వాన్ని చూసి అతన్ని కూర్చోబెట్టుకొని రకరకాల కథలు చెప్పేది, పాటలు చెప్పేది, నిదానంగా అక్షరాలు కూడా నేర్పేది. ఇప్పుడు యాదయ్య చదవగలుగుతున్నాడు. ఒకరోజు సౌజన్య యాదయ్యకు కుందేలు కథ చెప్పింది. ఆ కథలో కుందేలు దెబ్బ తగలడం, పిచ్చుక కొంగ పిల్లి సహాయం చేయడం గురించి విన్నాడు. సౌజన్య యాదయ్యకు చెప్పిన కథలో ఎవరికి దెబ్బ తగిలింది, కుందేలుకి, ఎవరు సహాయం చేశారు, పిచ్చుక కొంగ పిల్లి ఈ ముగ్గురు కూడా సహాయం చేశారు. ఎవరు కట్టుకట్టారు, ఎద్దు చిలుక ఇద్దరు కలిపి కట్టుకట్టారు. ఎవరు పండు తెచ్చారంటే కాకి కోతి ఇరువురు కలిసి పళ్ళు తెచ్చి ఎలా ఉందని పలకరించడం, పళ్ళు తెచ్చి ఇచ్చారు. దీని ద్వారా ఎలా ఉందని చెప్పి పలకరించారు. ఇవంతా కూడా యాదయ్యకు ప్రభావితం చేశాయి. ఇక్కడ మరి ఒకసారి ఎవరికి కథ చెప్తున్నారు, సౌజన్య యాదయ్య కథ చెప్పింది. సౌజన్య యాదయ్యకు చెప్పిన కథలో ఎవరికి దెబ్బ తగిలింది, కుందేలుకు దెబ్బ తగిలింది. ఎవరు సహాయం చేద్దామని చెప్పి వచ్చారు, పిచ్చుక కొంగ పిల్లి. ఎవరు కట్టుకొట్టారు, ఎద్దు చిలుక. ఎవరు పండ్లు ఇచ్చారు, కాకి కోతి. 5వ తరగతి చదువుతున్న సౌజన్య చెప్పిన ఎన్నో విషయాల వల్ల యాదయ్య చాలా మంచి విషయాలు తెలుసుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఎటో చూస్తూ వస్తున్న యాదయ్యకు నరేష్ ఇంట్లో నుంచి వస్తూ తగిలి కింద పడ్డాడు. అప్పుడు నరేష్ యాదయ్యకి ఏమన్నాడంటే, ఏయ్ కళ్ళు నెత్తికెక్కాయా అంటూ అరిచాడు. ఆ మాటలు విన్న యాదయ్యకు ముళ్ళులా గుచ్చుకున్నాయి. అయినా యాదయ్యను తనను తాను సబాలించుకొని, చూసుకోలేదు బాబు, ఇక మీదట ఇలా జరగదు అని చెప్పాడు. ఇంతలో అక్కడికి వచ్చిన హరిత, అరే మనకన్నా పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది, ముందు యాదయ్యకు క్షమాపణ చెప్పు అని అంది. హరిత మాటలు పట్టించుకోకుండా నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు హరిత యాదయ్యతో, ఏమీ అనుకోవద్దు యాదయ్య, వాడు కొంచెం మొండివాడు, వాడి తరపున నేను క్షమాపణ చెబుతాను అని అంది. అప్పుడు యాదయ్య హరితతో, లేదమ్మా నాదే పొరపాటు, నేనే కొంచెం నడవాల్సి ఉంది అని చెప్పి యాదయ్య చెప్పాడు. ఇప్పుడు యాదయ్య యొక్క
మొత్తం చూసినట్టయితే ముందులాగా లేడు, మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. పరంధామయ్య వెంట బయటకు వెళ్ళినప్పుడు పరంధామయ్యకు పలకరించే తీరు, ఇతరులు పరంధామయ్యతో మాట్లాడే విధానం మొత్తం గమనించాడు. ఇలా క్రమంగా తనకు తాను తనంతటిగానే దిద్దుకోగలిగాడు. ఇదిలా ఉండగా సౌజన్య పుట్టినరోజు ఎప్పుడు? జూలై 8. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సౌజన్య 5వ తరగతి, పుట్టినరోజు జూలై 8. జూలై అనేది 7వ నెల, 8 అనేది డేట్. అంటే 5వ తరగతి చదువుతున్న సౌజన్య 7/8, 7వ నెల 8వ తేదీ తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటుంది. ఇది మనకు యాదయ్యకి గురించి చెప్పింది. యాదయ్య అదంతా చూసి ఈ యొక్క సౌజన్య పుట్టినరోజు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇల్లంతా అలంకరించాడు. వచ్చేవారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇదిలా ఉండగా సౌజన్యకి ముందుగా శుభాకాంక్షలు చెప్పి ఇలాంటి పుట్టినరోజును మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని చెప్పి ఆశీర్వదించిన వారు పరంధామయ్య. ఇదిలా ఉండగా అందరూ కూడా ఆ యొక్క సౌజన్యకు బహుమతులు ఇస్తూ ఉన్నారు. ఇంతలో యాదయ్య వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తల్లి అన్నాడు. ఆ పూలగుత్తి ఒకటిచ్చాడు. ఆ పూలగుత్తి చాలా అందంగా ఉంది. సౌజన్య ఆ పూలగుత్తిని చూసి ఎంతో మురిసిపోయింది. ఇది ఎంత బాగుందో, ఎక్కడ కొని తెచ్చావు యాదయ్య అని అడిగింది. అప్పుడు యాదయ్య సౌజన్యతో నాకు చదువు చెప్పి మాటలు నేర్పిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా అని చెప్పాడు. అప్పుడు సౌజన్య యాదయ్యతో నువ్వు పూల బొకేలు ఎంత బాగా తయారు చేస్తావా అని చెప్పి సౌజన్య అడగ్గా అప్పుడు యాదయ్య అవునమ్మా, నాకు బాగా తెలిసిన విద్య ఇదే అని చెప్పాడు. ఇదంతా పరంధామయ్య మొత్తం గమనిస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా యాదయ్య పలకరించే తీరు, వారిని ఆహ్వానించే తీరు గమనించి అప్పుడు పరంధామయ్య యాదయ్యను పిలిచి నీకు పూల గుత్తిలు చేయడం బాగా వచ్చు కదా, నీ చేత మన ఊళ్ళోని పెద్ద గుడి దగ్గర పూల దుకాణం పెట్టిద్దామనుకుంటున్నాను, ఏమంటావు అని అన్నాడు. అప్పుడు యాదయ్య ఆనందంతో ఎక్కువ ఆనందపడ్డాడు. అనుకున్నట్టే పూల దుకాణం పెట్టాడు. ఇక్కడ రకరకాల పూలతో మొత్తం డిజైన్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు. వచ్చే వారందరూ కూడా ఆప్యాయంగా పలకరించడం, వారితో మంచిగా కలిసిపోవడం, ఇలా ఉండడం వల్ల పూల వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా వెలిగింది. సరే, ఇదంతా ఉండగా పూల దుకాణం పెట్టుకుని యాదయ్య బాగా జీవిస్తుండగా ఈ విషయం తెలిసిన రామయ్య యాదయ్యను చూడాలని చెప్పి తన వాళ్ళతో గుడికి వచ్చాడు. అప్పుడు ఎలా ఉన్నావు యాదయ్య అని అడిగాడు. అప్పుడు యాదయ్య రామయ్యతో తమరి దయ వల్ల పరంధామయ్య గారి కుటుంబం వల్ల బాగున్నాను అని చెప్పాడు. అదేవిధంగా యాదయ్య ఇప్పుడు నాకు చాలామందితో పరిచయాలు ఏర్పడ్డాయి, నాకు ఊరి వారందరూ కూడా నన్ను గౌరవంగా పలకరిస్తున్నారని చెప్పి యాదయ్య చెప్పాడు. అప్పుడు రామయ్య పెద్దాయన పరంధామయ్య గారి కుటుంబం వల్ల నీకు మేలు జరిగింది, ఆ ఇంట్లోని మంచి మనుషుల మధ్య ఉంటే ఎవరైనా బాగుపడతారు, ఇదే జరిగింది నీ విషయంలో అని చెప్పి రామయ్య చెప్పాడు. ఇది మొత్తం కథ. ఇందులో మనకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? సహవాసం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి? ప్రక్రియ కథనం. ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం మానవ సంబంధాలు. ఇది మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మార్పు వస్తుందని, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట అని సామెతను నిరూపించడం జరిగింది. సహవాసం పాఠ్యభాగంలో పరంధామయ్య అనే మోతుబారి రైతు యొక్క ఉమ్మడి కుటుంబం గురించి చర్చించడం జరిగింది. పరంధామయ్య ఇంటికి ఎవరు వచ్చినా నమస్కారం అండి, రండి, కూర్చోండి, ఏ పని మీద వచ్చారు అని ఆప్యాయంగా పలకరించేవారు ఎవరంటే సౌజన్య. పాఠ్యభాగంలో మనకు ఏ పాత్రలు ఉన్నాయి? పరంధామయ్య, రామయ్య, యాదయ్య, పెద్ద మనవడు నరేష్, రెండో మనవడు రాజేష్, పెద్ద మనవరాలు హరిత, రెండో మనవరాలు సౌజన్య. యాదయ్యను పరంధామయ్య వద్ద పనిలో పెట్టినది ఎవరు? రామయ్య. నాకు చదువు చెప్పి మాటలు తెరిపిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా అని చెప్పినది ఎవరు? యాదయ్య. జూలై 8వ తేదీన సౌజన్య పుట్టినరోజు నాడు యాదయ్య ఇచ్చిన బహుమతి ఏమిటి? పూలగుత్తి. సహవాసం పాఠ్యభాగంలో యాదయ్యలో చాలా మార్పును తీసుకొచ్చింది ఎవరు? సౌజన్య. సౌజన్య 5వ తరగతి చదువుతుంది. హరిత 7వ తరగతి చదువుతుంది. నరేష్ 9వ తరగతి చదువుతున్నాడు. రాజేష్ 2వ తరగతి చదువుతున్నాడు. ఇది సహవాసం.